సూపర్ ఓవర్‌లో ఓటమెరుగని టీమిండియా తమ అద్వితీయమైన రికార్డును కొనసాగించింది. అంతర్జాతీయ టీ20లలో తొలిసారి డబుల్ సూపర్ ఓవర్‌కు దారితీసిన మ్యాచ్‌లో రవి బిష్నాయ్ సంచలన బౌలింగ్‌లో విజయాన్ని అందించాడు భారత్‌కి. అయితే బెంగళూరు వేదికగా ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన మూడో టీ20లో థ్రిల్లింగ్ విక్టరీని అందుకున్న టీమిండియా 3 మ్యాచ్‌ల సిరీస్‌ను 3-0తో క్లీన్ స్వీప్ చేసి పడేసింది. అయితే రెండవ సూపర్ ఓవర్‌లో సూపర్ డూపర్‌గా రాణించాడు రవి బిష్నాయ్. అయితే రెండో సూపర్ ఓవర్‌లో ఫరీద్ అహ్మద్ బౌలింగ్ చేయగా రింకు, రోహిత్ శర్మ బ్యాటింగ్‌కు దిగారు. ఇక తొలి 2 బంతులను ఒక 6, ఒక 4గా మలిచిన రోహిత్ మూడవ బంతికి సింగిల్ తీశాడు. నాలుగవ బంతికి రింకు సింగ్ క్యాచ్ ఔట్ అవ్వగా సంజు శాంసన్ బ్యాటింగ్‌కొచ్చాడు. అయితే అతను బ్యాట్‌ను బంతికి కూడా టచ్ చేయకపోగా క్విక్ సింగిల్ తీసే ప్రయత్నంలో రోహిత్ రనౌట్ అయ్యాడు. దాంతో టీమిండియా 11 పరుగులకు ఆలౌట్ అయింది. 11 పరుగులను డిఫెండ్ చేసేందుకు రవి బిష్నాయ్ రంగంలోకి దిగగా ఆఫ్ఘన్ తరఫున నబీ అలాగే గుర్బాజ్ బ్యాటింగ్ చేశారు. తొలి బంతికి నబీ క్యాచ్అవుట్‌గా వెనుతిరిగాడు. నబీ ఆడిన భారీ షాట్‌ను లాంగ్ ఆన్‌లో రింకు సింగ్ క్యాచ్‌గా అందుకున్నాడు. రెండో బాల్‌కు సింగిల్ రాగా మరుసటి బంతికి గుర్బాజ్ క్యాచ్అవుట్‌గా వెనుతిరగడంతో భారత్ విజయం లాంఛనమైపోయింది. అయితే దీంతో ఒక్కసారిగా రవి బిష్నాయ్ చేసిన బౌలింగ్ అదిరిపోయిందని చెప్పొచ్చు. అసలిక మ్యాచ్ విషయంలోకొచ్చినట్టయితే, ఇక్కడ మ్యాచ్‌లో బెంగుళూరు వేదికగా ఆఫ్ఘనిస్తాన్‌తో జరుగుతున్న మూడవ టీ20 మ్యాచ్‌లో గనక చూసుకున్నట్టయితే, ముందుగా బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 212 పరుగులు చేసింది. రోహిత్ శర్మ అత్యద్భుతమైన సెంచరీతో కదం తొక్కాడు. 121 పరుగులు చేసి 11 ఫోర్లు, 8 సిక్సర్లతో విజృంభించేశాడు. ఇక తనొక అత్యద్భుతమైన రికార్డ్‌ని సృష్టించాడు. 121 పరుగులు చేసి నాట్ ఔట్‌గానే ఉన్నాడు. ఇక రింకు సింగ్ కూడా 69 పరుగులు చేసి నాట్ ఔట్‌గా నిలిచాడు. అజేయమైన హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు. 22 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన టీమిండియాను రోహిత్, రింకు విధ్వంసకర బ్యాటింగ్‌తో ఆదుకున్నారు. ఐదో వికెట్‌కు అజేయంగా 190 పరుగుల రికార్డ్ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆఫ్ఘన్ బౌలర్లలో ఫరీద్ అహ్మద్ 3 వికెట్లు తీగా అజ్మతుల్లా ఒమర్జాయ్ 1 వికెట్ తీశాడు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన ఆఫ్ఘనిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 212 పరుగులు చేసింది. దాంతో మ్యాచ్ టై అయి సూపర్ ఓవర్‌కు దారితీసింది. ఆఫ్ఘనిస్తాన్ టాప్ 3 బ్యాటర్‌లో రెహమానుల్లా గుర్బాదిన్, అలాగే ఇబ్రహీం జడ్రాన్, ఇంకా గుల్బాదిన్ నైబ్ వీళ్ళ ముగ్గురు కూడా హాఫ్ సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ 3 వికెట్లతో రాణించగా, ఆవేష్, కుల్దీప్ తలా ఒక వికెట్ తీశారు. ఇక ముఖేష్ కుమార్ తొలి సూపర్ ఓవర్‌లో తొలి బంతికి గుల్బాదిన్ రనౌట్ అయ్యాడు. క్రీజ్‌లోకి నబీ రాగా గుర్బాజ్ బౌండరీ బాదాడు. అనంతరం నబీ సిక్సర్ బాదడం, చివరి బంతికి బాయిస్ రూపంలో 3 పరుగులు రావటం ఆఫ్ఘన్ 16 పరుగులు చేసింది. 17 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు టీమిండియా ఓపెనర్‌లో రోహిత్ యశస్వి బరిలోకి దిగగా, ఒమర్జాయ్ వేసిన తొలి 2 బంతులకు సింగిల్స్ మాత్రమే వచ్చాయి. తర్వాతి తర్వాతి 2 బంతులను సిక్సర్‌లుగా మలిచిన రోహిత్ ఐదవ బంతికి సింగిల్ తీశాడు. దాంతో చివరి బంతికి భారత్ విజయానికి 2 పరుగులు అవసరమవగా మళ్ళీ సింగిలే రావడంతో ఇంకొక సూపర్ ఓవర్‌కు దారితీసింది. ఇక ఆ రెండో సూపర్ ఓవర్‌లో మనందరికీ తెలిసిన విషయమే. ఇక ఆఫ్ఘనిస్తాన్‌కు చుక్కలు చూపించాడు రవి బిష్నాయ్. దీంతో భారత్ గెలుపు లాంఛనమైంది. మరి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.